changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై కీర్తన గ్రంథము 94వ కీర్తన 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. భక్తుడైన కీర్తనకారుడు ఈ విధంగా మాట్లాడుతూ, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేసెను అనే మాటను మనం లేఖనంలో గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, కీర్తనకారుని యొక్క అంతరంగంలో అనేకమైన విచారములు హెచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. నా అంతరంగముందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలుగ చేశాను. సాధారణంగా మన అంతరంగాల్లో, మన జీవితాల్లో కూడా అనేకమైన విచారాలు హెచ్చుగా ఉంటూ ఉంటాయి, లేదా విచారాలు అధికమవుతూ ఉంటాయి. ఈ రోజున సగటు మనిషి వారి యొక్క వ్యక్తిగత జీవితంలో అనేకమైన విషయాల గురించి వారి అంతరంగంలో ఎన్నో విచారాలు వ్యక్తపరుస్తూ ఉంటారు. వారి వ్యక్తిగత జీవితంలో కానివ్వండి, వైవాహిక జీవితంలో కానివ్వండి, వ్యాపారంలోనో, ఉద్యోగంలోనో, చదువులోనో, అనేక విధానాల్లో, అనేక పరిస్థితుల్లో వారి జీవితాల్లో అనేకమైన విచారాలు కలుగుతూ ఉంటాయి. అయితే కీర్తనాకారుని అనుభవంలో కూడా ఎన్నో విచారాలు కలిగినప్పటికీ దేవుని యొక్క ఆదరణ అతని జీవితంలో నెమ్మది, ప్రాణమునకు నెమ్మది కలుగజేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. వాక్యం ఉంటున్న నా జీవితంలో నీ ప్రాణానికి నెమ్మది కలుగజేసేది దేవుడే. నీ ప్రాణానికి నెమ్మది కలుగజేసేది దేవుని మాటే. నీ ప్రాణానికి నెమ్మది కలుగజేసేది ఆయన ఇచ్చు ఆదరణే. లోకంలో ఎందరూ ఎన్ని ఫిలాసఫీ గురించి మాట్లాడినాను, లేదంటే లోకంలో అనేక మంది నిన్ను నవ్వించడానికి అనేక ప్రయత్నాలు చేసినా నీ అంతరంగంలో విచారాలు పోవు. బాహ్యంగా ఒకవేళ పోతాయేమో, కానీ అంతరంగంలో ఉన్న వాటిని పోగొట్టేది మాత్రము దేవుడే, దేవుని లేఖనమే. లేఖనముల వల్ల ఆదరణను మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియుల వాక్యం చెప్తుంది, లేఖనముల వల్ల ఆదరణ వలన కూడా అనేక మంది ఆదరింపబడ్డారు అని. వాక్యం ఏంటంటే, నీ జీవితంలో నీకు ఆదరణ కావాలి, నెమ్మది, నీ ప్రాణానికి నెమ్మది కావాలి అని అంటే దేవుడు మాత్రమే ఇవ్వాలి. కనుక వాక్యం ఏంటంటే, నీ జీవితంలో దేవుని వద్దకు నువ్వు రాగలిగినట్లయితే, నీ జీవితంలో ఎన్ని విచారాలు నేను అలుముకున్నా, నీ చుట్టూ పరిస్థితులన్నీ నీకు అన్ని దారులు మూసేసినట్లుగా నీకు అనిపించినా, దేవుని వద్దకు రాగలిగినట్లయితే ఆయన ఇచ్చే ఆదరణ బట్టి నీ ప్రాణానికి నెమ్మది కలుగుతుంది. నీ ప్రాణం విసిగిపోయిన విచారాల వలన, ఎన్నో ఇబ్బందుల వల్ల, ఎన్నో కఠిన పరిస్థితుల వలన నీ జీవితంలో నెమ్మది లేక, ఏ విషయంలోనూ నాకు నెమ్మది లేదు, నా కుటుంబ విషయంలో, వైవాహిక విషయంలో, వ్యాపారంలో, డబ్బు విషయంలో, చదువులో, ఉద్యోగ ప్రయత్నాల్లో, ఏ విషయంలోనూ నీకు నెమ్మది, విచారాలు వలన నెమ్మది లేకపోతే దేవుడే నీకు నెమ్మదిని అనుగ్రహించువాడు. వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డ, లోకంలో అనేకమైన విచారాలు కలుగుతాయి, ఈ లోకంలో అనేకమైన శ్రమలు కలుగుతాయి, ఈ లోకంలో అనేకమైన నిందలు, అవమానాలు నేను అలుముకున్నప్పటికీ దేవుని ఆదరణ మనకు, మన ప్రాణానికి నెమ్మదినిచ్చేదని లేఖనం సెలవిస్తుంది. నీకు నెమ్మది ఉందా? ఇది నెమ్మది లేని స్థితిలో నీవు ఉంటున్నావా? నెమ్మది లేని పరిస్థితి కూడా నువ్వు వెళుతూ ఉన్నావేమో. ఒకవేళ లేఖనం సెలవిస్తుంది, నా అంతరంగమున విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలుగజేసాను. నీకు నాకు ఆదరణ కలుగజేసేది, నెమ్మది కలుగజేసేది దేవుడే. నీ జీవితంలో ఎన్నో సవాళ్ళు, నీ జీవితంలో ఎన్నో పరిస్థితులను నలుముకున్నా దేవుడే నీకు సహాయకుడుగా ఉంటాడు. కనుక అధైర్యపడకు, దేవుని నమ్ము. ఆయన నీకు నెమ్మదిని, ఆదరణను అనుగ్రహించువాడు. ప్రార్థిద్దామా? అందరూ కళ్ళు మూసుకొని నాతో పాటు ఎక్కిపోయించండి. ప్రార్థన. పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు. నీవు నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభువా. అలనాడు ప్రభు భక్తుల జీవితాల్లో ఎన్నో స్థితిగతులు గుండా వారు వెళుతున్నప్పుడు, ముందు ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యము తరిమిన, అయ్యా యోర్దాను ఎదురుగా ఉన్న ఎరికో కోటగోడల చుట్టూ వారి ప్రయాణానికి ఇబ్బందిగా ఉన్నా, ఎన్ని విచారాలు ఉన్నా ఆ విచారాలన్నిటిని కొట్టివేసి ఆదరణ, నెమ్మది అనుగ్రహించినట్టు దైవమా. మా ప్రియులు ఎటువంటి స్థితి గుండా వెళుతున్నారు మాకు తెలియదు, కానీ నీవు అన్నీ ఎరుగున దేవుడు కనుక నాయన వారి విచారాలు కొట్టివేయమని అడుగుతున్నా. వారి అంతరంగంలో విచారాలు చింపబడినప్పటికీ నీ ఆదరణ వల్ల వారి ప్రాణానికి నెమ్మదిని దయచేయండి తండ్రి.
ఆదరణిచ్చు దైవము నీవు గనుక ప్రభా, ఆదరించు దేవుడు గనుక, ఆదరణకర్తవు గనుక, నీవే ఆదరణకర్తగా ఉండి ప్రభా, నెమ్మది లేని విచార స్థితిలో ఉంటున్న, విచారముల వలన స్థితిలో ఉంటున్న బిడ్డలను మీరు లేవనెత్తి ఎండిన జీవితాల్లోనికి జీవమును అనుగ్రహించి ప్రభా, ఎండమావి వంటి స్థితిల నుండి ప్రభా చిగురింపగలిగిన కృపలోనికి నడిపించి, ఎడారి వంటి జీవితంలో నుంచి ప్రభా అయా దేవనైనా నీటి బుగ్గ వంటి జీవితంలోనికి నడిపించండి ప్రభు. ఎందరూ ఎండిపోయిన స్థితిలో, ఎడారి వంటి స్థితిలో గుండా వెళుతూ ఉన్నారు, వారి జీవితంలో నీ కృపను ఆదరణ దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్. changing me.